హలో గైస్, వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఎలా చేశానో మా రెసిపీ ఏంటో చూసేయండి మరి ఈ వీడియోలో. ఓకేనా? ఓకే, ఈ పులుసుకి అయితే ఏం కావాలో చూసేద్దాం రండి. ముక్కలను అయితే కడిగేసి బాగా పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక బాండీలో అయితే ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి హాఫ్ కుక్ అయిపోయింది. ఈ లోపైతే నేను పులుసులోకి చింతపండు అయితే నానబెట్టుకున్నాను వేడి నీళ్ళతోటి. అలాగే నెక్స్ట్ మూత తీసి చూసాక కొంచెం ఫ్రై అయితే అయిపోయింది. దాని తర్వాత ఉప్పు, కారము, పసుపు అవన్నీ వేసి మిక్స్ చేయాలి. కొంచెం లైట్గా ధనియాల పొడి వేసాను. దాని తర్వాత మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేయకూడదు. అండ్ చూస్తున్నారు కదా, దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసాను. కరెక్ట్గా వేసుకోవాలి చింతపండు పులుసు అనేది. మరీ పుల్లగా ఉన్నా బాగోదు, మరీ అలానే చప్పగా ఉన్నా కూడా బాగోదు కదా. ఇదిగోని చూస్తున్నారు కదా, ఉప్పు పసుపుతో కడిగేసింది ముక్కలను అయితే. ఇదిగోండి ఒక ఉడుకు అయితే పట్టేసింది. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలోనే చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే వేసుకొని వాటిని సిమ్లోనే పెట్టుకొని కాసేపు అయితే బాగా ఉడికించుకుంటేనే అప్పుడు బాగుంటుంది. కొంచెం అయితే వాటర్ పోసాను నేను, చిక్కగా ఉంది అని చెప్పేసి. ఇదిగో చూస్తున్నారు కదా, ఎప్పుడు ముక్కల్ని గరిటెతో పెట్టి అయితే కలపకూడదు. ఎప్పుడు ఇలా పట్టుకొని మెదుపుతూ ఉండాలి అంతేగాని, లేకపోతే ముక్కలు అయితే విరిగిపోతాయి గరిటెతో కలిపితే కనుక. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీరతో కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది, ఎంత ఎమ్మీగా ఉంటుందో. దాని తర్వాత దీన్ని కాసేపు దించేసి నెక్స్ట్ డే కూడా ఇది తింటే మాత్రం ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసము, వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.